శ్రీ గురుభ్యో నమః. 2025 ఆంగ్ల సంవత్సరాది పుష్యమాసము. మీకు పుష్యమాసంలో వచ్చిన తొలి ఏకాదశి ఏ విధంగా ఉందంటే, పండగ ముందు వచ్చినటువంటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు ఎప్పుడు కూడా ఈ ఏకాదశి నాడు స్వామివారిని మేలుకొలుపుతారు. అందుకే మాసంలో మొదటి నుంచి కూడా సూర్యనారాయణమూర్తి ధనుసులో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ధనుర్మాసం అంటాం. ఈ ధనుర్మాసంలో పండగ వరకు కూడా మేలుకొలుపులు చేస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. ముక్కోటి దేవతలు ఉన్నారు, 1, 2 కాదు. ముక్కోటి దేవతలు కూడా అంటే ఇక్కడ చాలా ఆధ్యాత్మికంగా చాలా గొప్పైనటువంటి విషయం. ముక్కోటి దేవతలు అంటే దేవో దేవాలయ జీవో సనాతన ధర్మ. దేహమే దేవాలయం, ఇందులో ఉన్నటువంటి జీవుడే మనకి దైవం. అయితే మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం అంటే, ముక్కోటి దేవతలు ఆరాధించి స్వామిని మేలుకొల్పడం ఏంటి? స్వామిని మేలుకొల స్వామి తెలియదా అంటే, ఆరాధ్య దైవము ముక్కోటి దేవతలు కూడా ఆరాధించి ఆ స్వామిని కొలుచుకునేటువంటి రోజు ఏకాదశి. చాలా పవిత్రమైంది. స్వామి పవలించు సేవలో ఉన్నారు. ఉత్తర సింహద్వారము అంటే ఉత్తరాయణం ప్రారంభం. 2 అయినాలు ఉన్నాయి. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి వస్తాం. ఉత్తరాయణం అంతా కూడా శుభకార్యాలు, చాలా పవిత్రమైనటువంటి ముహూర్తాలు ఉంటాయి. అలాగే దక్షిణాయనం, అయ్యవారిది ఉత్తరాయణం అయితే అమ్మవారిది దక్షిణాయనం. అంచేత ఇక్కడ విష్ణు తాలిక పాలన ఎంతవరకు ఉంది, శివతాలిక పాలన ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంలో చాలా పెద్ద విషయమైనటువంటి విషయాలు ఉంటాయి. ముక్కోటి దేవతలు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అలాగ పవలింపు సేవ నుంచి ఆ లక్ష్మీదేవితో సైతం మనకి ఆశీర్వదిస్తున్నాడు. అందుకే ఉత్తర సింహద్వారం దగ్గర ప్రతి ఆలయంలో కూడా ఆ పుష్పాలతో అలంకరించి ఉత్తర సింహద్వారం గుండా మనం ప్రవేశించి, అంటే స్వర్గంకి వెళ్ళేట్టుగా, వైకుంఠం వెళ్ళేట్టుగా అనమాట. వైకుంఠనాథుడిని మనం దర్శనం చేసుకున్నట్టుకైతే ఆ వైకుంఠంలో మనం వెళ్తున్నట్టుగే. రేపొద్దున వైకుంఠ ప్రాప్తి కోసం అవస్థపడుతున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఏదో దేవాలయంలో ఉత్తర సింహద్వారం నుండి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అన్నది పూర్వం నుంచి వస్తున్నటువంటి వ్యవహారం. ఏమండి, ఆ రోజు చేసుకోకపోతే అవదా? మరుసటి రోజు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్థి ఆ నుంచి అంతా మొదలుకొని ఒకసారి మొదలైందంటే ఆ 10 రోజులు కూడా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. 6వ రోజు మనం ఎక్కువ తోపులాట్లో వెళ్ళిపోయి, మనకి ఏంటంటే అలవాటే కదా తోపులాట, ప్రశాంతత అన్నది లేదు. ఆలయ ప్రవేశం చేసుకున్నప్పుడు ప్రశాంతంగా వెళ్ళి ఆ ప్రశాంతంగా ఆ దేవుణ్ణి ఆరాధన చేసుకున్నట్టుగైతే మనకి ఒక రకమైనటువంటి ఒకటే ఆలోచించాలి. ఆలయంకి వెళ్తే ఏమొస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే తప్పుడుగా ఆలోచించడం, తప్పుడు విధానాలు నడుచుకోవడం, తప్పుడుగా దృష్టి చూడడం, ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నది. దీన్ని పాజిటివ్గా మార్చుకునే శక్తి మనం దైవ మార్గంలోకి వెళ్తే, బాబు ఈ దైవ మార్గంలోకి వెళ్తే ఈ కళ్ళుతో జ్ఞాననేత్రం, జ్ఞానం వస్తుంది. తప్పుడు దృష్టితో ఇటువంటి భావం ఉండకూడదు. తప్పుడుగా నోటి నుంచి వాక్యం రాకూడదు. శరీరం మీద ఉన్నటువంటి ఈ దుష్ట ప్రభావం, ఏదైతే దుష్టతాలూక శక్తి ఉందో అది అలాగా నెగిటివ్ ఎనర్జీ పక్కపోయి భగవత్ నామంతో, భగవంతు దర్శనంతో ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పట్టుకుంటాం. ఈ పాజిటివ్ ఎనర్జీని మనం బాగా పొందాలంటే ఉత్తర సింహద్వారం దగ్గర ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ, ఋషి సంపదలు కొన్ని యంత్రస్థాపన చేసి అక్కడ ఆ స్వామిని ఆలయ ప్రదక్షిణలో పెడతారు. అందుకే ఆలయంలో అంటారు ముక్కోటి ఏకాదశి.
ముక్కోటి దేవతలు ఆరాధించినటువంటి రోజు ప్రారంభమవుతుంది. స్వామివారి ఆశీర్వాదం పొందండి. ఉత్తర సింహద్వారం ద్వారా మీరు ప్రవేశించి ఆ స్వామి తాలూకు ఆశీస్సులు పొందుకున్నట్టుగైతే సంవత్సర కాలం జన్మతా కూడా ఎటువంటి నెగిటివ్ ఉన్నా, మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా పటాపంచలైపోయి ప్రశాంతమైన జీవన విధానంలోకి వస్తుందన్నటువంటిది ఈ శాస్త్ర సంహితం పెద్దలు చెప్పినటువంటి మాట. పెద్దలు చెప్పినటువంటిది ఏది కూడా మన పెడచెవిని పెట్టకూడదు. స్వామి కరుణ ఎప్పుడు కూడా ఉత్తర సింహద్వారం అంటే ఉత్తరాయణం అంటే మనకంటే ఉత్తరాయణం ఏంటి ఉందండి? హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాల్లో ఎవరున్నారండి? సాక్షాత్ శివుడు ఉన్నారు. ఈశ్వరము స్వరంతో కూడి, ఈశ్వరం అంటే మన ఊపిరి అక్కడి నుంచి వస్తుంది. అందుకే అంటారు ఉత్తరంగా ఇప్పుడు పడుకోకండి బాబు, ఉత్తరంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్స్లు అవుతాయి మైండ్ని డెమ్ చేస్తాయి, అంచేతే ఉత్తరంగా ముఖం పెట్టి పడుకోకండి అని చెప్తారు. ఇవన్నీ కూడా సైన్స్కి సంబంధించే మనకి కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ పొందాలంటే మనం ఆలయ ప్రదక్షిణ చేయాలి. స్వామిని, విష్ణువుని, అన్ని రకాలుగా కర్మకు కారకుడైనటువంటి వాడిని మనం ఆరాధించుకున్నట్టుగితే మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఆ స్వామి తల కటాక్షాలు మన మీద ఉంటాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు యథావిధిగా దైవారాధన, దైవ సన్నిధిలో గడపండి. అన్ని రకాలుగా సుఫలితాలు పొందండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.